నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. రేవంత్ రెడ్డి పగడాలు బొన్నం పైనుంచి నరేంద్ర మోడీ ఒత్తిడిలో తెలియని పరిస్థితి కానీ ఈసీ వాళ్ళు ఆదేశం ఇవ్వడంతో 48 గంటలు కేసీఆర్ ప్రచారం ఆపివేయాలి అని ఒక న్యూస్ రావడం జరిగింది. దాని గురించే ఈరోజు నానా రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. దానిపైన ప్రశ్నించుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తాడు అన్న మనిషి పవర్ని ఉపయోగించి ఈరోజు కేసీఆర్ని ఆపిండా, లేకుంటే దీని వెనకాల ఎవరి భాగోత్వం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో చేయడానికి అయితే ప్రయత్నం చేద్దాం. బస్సు యాత్ర మళ్ళీ షురు. నేడు రామగుండంలో కేసీఆర్ రోడ్ షో రాత్రి 8 గంటల నుంచి కొనసాగనున్న ప్రచారం అనంతరం ప్రారంభం కానున్న కేసీఆర్ బస్సు యాత్ర. ఇదే విధంగా మరుసటి పేపర్ చూసుకుంటే మాత్రం ఏమని రాసింది, కేసీఆర్ బస్సు యాత్ర ఆపివేయడం జరిగింది. ఆయన మాట్లాడే మాట తీరు బాగాలేదని ఎలక్షన్ కమిషన్ దాన్ని పర్యవేక్షణలు తీసుకొని అతన్ని పూర్తి స్థాయిలో ఆపివేయాలి అనే ఒక నిఘాతోటి అతన్ని ఆపివేయడం జరిగింది. ఇదే సమయంలో నేను ప్రశ్నిస్తా ఉన్నాను గవర్నమెంట్ని, మరి ఇన్ని రోజులు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు, ఫామ్ హౌస్లో తాగి బాత్రూంలో పడి కాలులో కొట్టుకున్నాడు, ఆయన అలాంటోడు ఇలాంటోడు, నీ పేగులు చేసుకుంటా అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఆయన బస్సు తీసుకొని బయలుదేరగానే మరి ఏం రేవంత్ రెడ్డి చెమటలు పట్టిందా ఏంది నీకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెమటలు పట్టిందా? లేకుంటే అందులో ఉన్న ఎమ్మెల్యేలే కానీ అక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న మంత్రులకు కానీ ఏమైనా చెమటలు పట్టినాయా? లేకుంటే మేమెక్కడ ఓడిపోతామో కేసీఆర్ ప్రచారం మొదలు పెడితే మేమే ఆడ ఓడిపోతామని భయంతో ఈరోజు కేసీఆర్ బస్సు యాత్రను ఆపేశారా అనే దాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి అంటూనే ఉన్నాడు, నేను పులిని మాత్రమే చంపుతా అన్నాడు. మీ ప్రకారంగా చూసుకుంటేనే పులి బయటికి వెళ్ళడం రేవంత్ రెడ్డికి వణుకుపుట్టడం, పులి బయటికి వెళ్ళడం పిల్లి దడుచుకోవడం ఒకటే అయ్యిందా రేవంత్ రెడ్డి గారు? అందుకనే కేసీఆర్ బస్సు యాత్రను ఆపించారా? 48 గంటలు. ఆ పరంగా చూసుకుంటే మీ తద్భోజన మాటలకి ఈరోజు మిమ్మల్ని ఎన్నిసార్లు ప్రచారం చేయకుండా ఆపాలి. ఎందుకంటే మీరేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయా, ఆయనేమో మాజీ ముఖ్యమంత్రి అయిపోయా. ఏమైనా ఉంటే పవర్స్ మీ చేతిలో ఉంది, ఆయన ఏం చేసినా కూడా ఆపేయాలని కుతూహలం మీకుంది. అందుకనే ఈరోజు కేసీఆర్ బయలుదేరడం మొదలుపెట్టాడు. మరి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకా కేసీఆర్ ప్రచారం తట్టుకోలేక ఇంకోటి చెప్పాలంటే కేసీఆర్ బస్సు యాత్రకు వెళ్తే జనహోరు కేసీఆర్ యొక్క క్రేజ్ అదే విధంగా జనాల్లో ఉంది. ఆ క్రేజ్ ఎప్పటికీ ఇంకా బ్రతికే ఉంది. దాన్ని చంపేద్దామని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు? ఈయన సభలు పెడితే మాత్రం ఆడ జనాలు రాలేని పరిస్థితి. నిజంగా నేను జోక్ చెప్తలేను, మనుషులు రాలేని పరిస్థితి. కుర్చీలన్నీ ఖాళీ, ఎవరు చూసినా ఎక్కడిక్కడ వెళ్ళిపోవుడు. ఇంకోటి ఏంది, రేవంత్ రెడ్డి 500 ఇస్తా అన్నాడు, బిర్యానీ ప్యాకెట్ అన్నాడు, సుక్క మంది అన్నాడు. ఇప్పటిదాకా ఈనాడు పరిస్థితి అనుకుంటా ప్రజలు ఏ విధంగా మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉన్నారు జనాల నుంచి. చూస్తే కుర్చీలకే సార్ మాత్రం మీటింగ్ కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ కెమెరామ్యాన్లు కూడా వెనక చూపి ఎంతమంది ప్రజలు ఉన్నారని చూపిస్తలేరు, వాళ్ళు చూపించట్లే. ఏడ ఇజ్జత్ పోతే ఏ వారాలు ఉంటాయని చూపించట్లేదేమో. అయితే కేసీఆర్ బయలుదేరుడు రేవంత్ రెడ్డికి దడబుట్టుడు. కేసీఆర్ బస్సు యాత్రలో జన హోరు చూసి రేవంత్ రెడ్డి ఓటమి భయం గజలాడిందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి అయితే చెప్పుకోవచ్చు, అంతేనే కదా. మరి నరేంద్ర మోడీ యొక్క ప్రచారం చేస్తున్నారు, బండి సంజయ్ చేస్తున్నారు, కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళందరినీ ఆపకుండా మరి కేసీఆర్ని ఆపాల్సిన అవసరమే వచ్చింది రేవంత్ రెడ్డికి. ఈ ఈసీ వాళ్లకు ఏం అవసరం వచ్చింది ఒక కేసీఆర్ని ఆపడానికి? రేవంత్ రెడ్డిని ఆపచ్చు కదా బూతు ప్రణామం చూసి. ఇటు శివలింగాల పాటలు పాడుకొని బండి సంజయ్కి చెప్పొచ్చు కదా, వీళ్ళకు ఆపొచ్చు కదా, వాళ్ళకు ఆదేశాలు జారీ చేయొచ్చు కదా. మరి కేసీఆర్నే ఎందుకు నిఘా పెట్టడం జరిగింది? అంతే, కేసీఆర్ని రాజకీయంగా మట్టు పెట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపదను పూర్తి స్థాయిలో కొల్లగొట్టాలి, ఎవడు అడిగినో నీ గొంతు నొక్కి చంపేయాలన్నట్టుగా ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఇక లోక్సభ ఎన్నికలు మే 13వ తారీఖున నిర్వహించనున్నారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఏకమయ్యి ఇక ఓట్లు గుద్దే రోజు అయితే దగ్గరలోనే ఉంది. దయచేసి ప్రజలు ఇకనైనా గూండాయిజం పార్టీలను వదిలేసి ప్రజల కోసం పనిచేసే పార్టీలు మాత్రమే ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా విన్నాం.